క్రీస్తునందు ప్రియమైన శుభవచనం ప్రేక్షకులకు, దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. దేవుని మహాకృపల్ల మరొక క్రిస్మస్లో అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడండి. చాలా సంతోషం. ఈ క్రిస్మస్ ముందు రోజు దేవుని మాటలు వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. దేవుని ప్రియులారా ఎలా ఉన్నారు? లేవగానే ఎలా లేస్తున్నారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? యేసయ్య మీ జీవితాల్లో ఘనకార్యములు చేయనుగాక, గొప్ప కార్యములు చేయనుగాక, ఆశీర్వాదకరమైన కార్యాలు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు యేసుక్రీస్తు ప్రభువారికి క్రిస్మస్లో ఇవ్వబడిన అమూల్యమైన 4 పేర్లు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం కదండి. క్రిస్మస్లో చదువుతాను చూడండి ఆ 4 మాటలు. మత్తయి సువార్త 1:21, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అంటే రక్షకుడు. యేసు ప్రభువారు లోక రక్షకుడుగా వచ్చాడు. రెండవది మత్తయి సువార్త 1:22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆయనకు ఇమ్మానుయేలను పేరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. మూడవది ఆయన పేరు చూడండి, మత్తయి సువార్త 2:2 వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజు. ఆయన పేరు యూదుల రాజు. జ్ఞానులు వచ్చి యూదుల రాజు అని అడిగితే హేరోదు ఏమన్నాడు చూడండి. హేరోదు కాబట్టి రాజు 4వ వచనం, ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగి. క్రీస్తు, ఆయనకి ఇవ్వబడిన పేరు క్రీస్తు. ఈ 4 అద్భుతమైన పేర్లండి. మొదటి పేరు యేసు. యేసు అనగా ఆయన రక్షకుడు. యేసు క్రీస్తు ప్రభువారు మానవాళి రక్షణార్థమై రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. రక్షణ అంటే విడుదల అని అర్థం. రక్షణ అంటే సాల్వేషన్ మీన్స్ డెలివరెన్స్. యేసు ప్రభువారు మన పాపముల నుంచి మనకు విడుదల ఇవ్వటానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఆయన సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తం మానవాళి పాపాలను కడుగుతుంది, మనల్ని పవిత్రులుగా చేయటానికి వచ్చాడు ఆయన. ఆయన రక్షకుడు. రెండవది ఆయన ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. లోకంలో నీకు ఎవరు తోడు లేరని దిగులు పడుతున్నావా? నీకు నాకు తోడుగా ఉండటానికి 2025 సంవత్సరాల క్రితం మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో ఈరోజు మనకు తోడుగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి తోడుగా ఉండే గొప్ప దేవుడు ఆయన. మూడవది ఆయన పేరు యూదుల రాజు. ఆయన రాజులకు రాజు. ఆయన యూదుల రాజు. పుట్టగానే రాజకుమారుడు పుడతాడు కదండి, యువరాజు అంటారు. కానీ యేసు ప్రభువారు పుట్టిన తోడనే యూదుల రాజు. ఆయన గొప్ప దేవుడు అన్న, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన యేసయ్య రాజు. ఆయన రాజరికానికి నువ్వు లోబడితే తప్పకుండా ఆయన్ని ప్రతి అవసరం తీరుస్తాడు కదండి. ఫిలిప్పీ 4:19 యేసు క్రీస్తు ప్రభు యొక్క ఐశ్వర్యం చొప్పున ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. 4వది ఆయన క్రీస్తు అనగా అభిషిక్తుడు. మన జీవితాలను అభిషేకించి పరిశుద్ధపరిచి మన బ్రతుకులు మార్చడానికి వచ్చిన అభిషిక్తుడు క్రీస్తు. ఆయన ఈ క్రిస్మస్లో యేసు ప్రభువారు ఆయన నీకు రక్షకుడుగా, ఆయన నీకు ఇమ్మానుయేలుగా, ఆయన నీకు యూదుల రాజుగా, ఆయన నీ క్రీస్తుగా ఉండాలని ఈ లోకానికి వచ్చాడు. నీ జీవితం పాడైపోయిందా? మోడు బారిపోయావా? మారాలాగా చేదుగా ఉన్నావా? నువ్వు ఎవరైనా సరే ఈ మాటలు వింటూ ఉండగా యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. యేసే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. మారాను మధురంగా మార్చినవాడు, మోడు బారిన జీవితాలు చిగురింప చేసినవాడు ఈరోజు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను వర్ధెల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. మరొక క్రిస్మస్ను చూసే భాగ్యం మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. ఎంతోమంది మాకంటే గొప్పవారు, యోగ్యులు
జ్ఞానవంతులు ఈ దినం చూడాలని ఆశించిన వారు గడిచిన రాత్రి మీ సన్నిధిలో పిలువబడ్డారు. కానీ తండ్రి, మీ మహాకృపను బట్టి అయ్యా ఈ ఉదయకాలమున క్రిస్మస్కు ముందు రోజు మీ మాటలు వినుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మాకు యేసుగా రక్షకుడిగా వచ్చారు, ఇమ్మానుయేలుగా వచ్చారు, యూదుల రాజుగా వచ్చారు, క్రీస్తుగా వచ్చారు. మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకుంటున్నాం, మీకు ఇష్టంగా మేము జీవిస్తున్నాం. ఉదయకాలం ఎంతమంది నాయన అనారోగ్యంతో ఉన్నారో, ఆయా శారీరక బలహీనతల చేత బాధపడుతున్నారో, హాస్పిటల్ ఐసీలో ఉన్నారు, యేసునామములో ఆ బిడ్డలకు స్వస్థత దయచేయండి, నీ కృప దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, క్షేమాన్ని కృపను దయచేయండి అయ్యా. నీ బిడ్డలకు మీ తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. మా తండ్రి నాయన ఈ ఉదయకాలము చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న ప్రతి పనిపాటుల్లో తోడుగా ఉండండి అయ్యా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తే ఎక్కడ ఆటంకాలు అవరోధాలు లేకుండా యేసు నామములో ప్రతి ఆటంకం తొలగిపోను గాక. నీ సేవకులు నీ పక్షాన్ని నిలబడుతుండగా నాయన మీ బలమైన కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు, మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాము తండ్రి. సహాయం దయచేయండి. నీ సేవకులను మీరు బలపరచండి, వాడుకోండి.